about you, Ganam? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, చాలా మంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక స్కాన్ వీడియో ఇది, టీఫా స్కాన్. టీఫా నేను యాక్చువల్లీ ఫెబ్ నెలలో చేయించుకున్నాను, బట్ దెన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ హ్యాపెనింగ్. సో టెక్నికలీ కూర్చొని ఈ ఇంట్రో రికార్డ్ చేయడం కానివ్వండి ఆర్ ఎడిట్ చేయడం కానీ నాకు కుదరలేదు. బట్ ఇవాళ వీడియోలో మనం మొత్తం టీఫా ఎక్స్పీరియన్స్, టీఫా ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దాని గురించి కానివ్వండి, అండ్ నాకు అంటే నా రిపోర్ట్స్కి సంబంధించి, నా టీఫాకి సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ యాజ్ యూజువల్ మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో బేసిక్గా మనకి నెంబర్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, అంటే మనకి శాక్ ఉందా, యోక్ శాక్ ఉందా అవన్నీ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫీటల్ హార్ట్ బీట్, ఇది మనకి అరౌండ్ 7 to 8 weeks అప్పుడు చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను, ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఐబార్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎన్టీ తర్వాత సర్విక్స్ లెంత్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. బేసిక్గా సెకండ్ డెలివరీ కాబట్టి డాక్టర్ నాకు సర్విక్స్ లెంత్ చేశారు, లాస్ట్ టైం కూడా చేశారు. ఆ వీడియో కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను అండ్ ఇక్కడ పోస్ట్ చేశాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీఫా. ఎన్టీ అండ్ టీఫా వన్ ఆఫ్ ద మేజర్ స్కాన్స్ అనమాట. అది అరౌండ్ 12 weeks చేస్తారు, అండ్ టీఫా వచ్చేసి 18 to 22 weeks. అండ్ నాకు వచ్చేసి 20 weeksలో టీఫా చేశారనమాట. ఇందులో కూడా మనకి మన బేబీ డెవలప్మెంట్, గ్రోత్ అదంతా కూడా తెలుస్తుంది. నేను యాక్చువల్లీ 15th of Febకి వెళ్ళాను స్కాన్ కోసం, టీఫా స్కాన్ కోసం. అండ్ ఆ టైంలో నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట. మీరందరూ చూస్తే నేను 14th Feb కూడా వ్లాగ్ చేశాను అండ్ ఆ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నేను వెళ్ళేది అర్హాన్ టైంలో నుంచి కూడా ఇక్కడే వెళ్తున్నాను. ముందు దీని పేరు బర్త్ ప్లేస్ ఉండే, అండ్ ఇప్పుడు Cloud9 హాస్పిటల్స్ అనమాట. అండ్ నేను విజిట్ చేసే డాక్టర్ వచ్చేసి డాక్టర్ సమత. 15th ఆ వీక్ మొత్తం, అంటే ఆ ఫెబ్ సెకండ్ వీక్ మొత్తం నాకు అస్సలు ఒంట్లో బాగాలేకుండే అనమాట. మీరు నా వాయిస్ వింటేనే మీకు అర్థమైపోతుంది. Finally, we are here for Tifa. Ganam, are you excited to see the baby? How much you? Yeah? The baby is also very excited to meet Diana. Yeah. So, the other day, I was kind of a little nervous. So, I went to a local, and close by diagnosis దగ్గర. Just to get my scan, check the heartbeat. That day I took Prince, but I couldn't record his expression. And today I wanted to take Ayan. I wanted all of them to see and experience the baby. Are you excited, Gudu? Yeah. How about you, Ganam? See the baby. I'm nervous. They are sleepy, it's a weekend. Anyway, let's go and see how is the day going to be. సాటర్డే రోజు, వీకెండ్ రోజు వెళ్ళాం కాబట్టి పిల్లలు కొంచెం అలా లేజీగా ఉన్నారు. దే వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ప్లే. బట్ దెన్ నేను ఇలా బేబీ స్కాన్ ఉందన్న వెంటనే వాళ్ళిద్దరు చాలా ఎక్సైట్ అయిపోయారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు, బట్ దెన్ నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ తినకుండా బయలుదేరిపాను. బికాస్ జల్దీ వెళ్తే స్కాన్ మొత్తం జల్దీ అయిపోతుంది. టీఫా స్కాన్కి మనకి యాక్చువల్లీ టైం పట్టేస్తుంది. ఈ మేజర్ స్కాన్స్ ఏవైతే ఉంటాయో దానికి టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి గ్రోత్, అంటే మన బేబీ ఆర్గన్స్ ప్రతి పొజిషన్లో వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి. ఒకవేళ బేబీ రైట్ పొజిషన్లో లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. సో అలా నాకు టీఫా స్కాన్కి చాలా టైం పట్టేసింది. లక్కీలీ ప్రతిసారి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఫుడ్ అవన్నీ ప్యాక్ చేసుకుంటాము. అండ్ హియర్స్ ద మూమెంట్ గైస్. ద మూమెంట్ నేను ఆ స్కాన్ బెడ్ మీద అలా పడుకొని ఉంటే స్క్రీన్ ఆన్ అవుతున్నప్పుడు, డాక్టర్ మొత్తం సెటప్ చేసినప్పుడు పిల్లలు మొత్తం డాక్టర్నే చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం అప్లై చేస్తున్నారు అదంతా కూడా. స్క్రీన్ ఆన్ అయిన వెంటనే, స్క్రీన్లో బేబీ కనిపించిన వెంటనే యూ షుడ్ లుక్ అట్ దేర్ ఎక్స్ప్రెషన్స్. మాషాల్లా ఎంత ఎక్సైట్ అయిపోయారంటే, బేబీ అని ఇద్దరు ఫుల్ ఎక్సైట్ అయిపోయారు, అల్హమ్దులిల్లా. అండ్ వాళ్ళు అంటే మెయిన్లీ అర్హాన్ ప్రతిసారి ఇద్దరు నేను అర్హాన్ అన్వర్ జాన్ వెళ్తాము ఆర్ నేను అర్హాన్ వెళ్తాము. బట్ ఫస్ట్ టైం తను వాళ్ళ అన్నతో వచ్చాడు కాబట్టి హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట, చక్కగా బేబీని చూస్తుండే. ఈ టీఫా స్కాన్ వచ్చేసి మనకి 18 to 20 weeksలో చేస్తారనమాట. టీఫా అంటే దాని అర్థం ఏంటంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో ఇది టీఫా అబ్రివేషన్ అనమాట. అండ్ ఇది సెకండ్ ట్రైమెస్టర్లో జరిగే అల్ట్రాసౌండ్. ఇది జనరల్లీ మనకి 18 to 22 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఇందులో మనకి ప్రతిదీ అంటే పర్పస్ ఏంటంటే బేసిక్గా ఈ స్కాన్ పర్పస్
మన బేబీ ఆర్గన్స్ ఉంటాయి కదా, బోన్స్ కానివ్వండి ఆర్ ఓవరాల్ గ్రోత్, దీని గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అది తెలుసుకుంటారు. బ్రెయిన్, హార్ట్, స్పైన్, లిమ్స్, కిడ్నీ, స్టమక్ అంటే ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ ఎలా ఉంది అవన్నీ కూడా తెలుసుకుంటారు అనమాట. తర్వాత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎంత ఉంది, ప్లాసెంటా పొజిషన్ ఎలా ఉంది, అంబిలికల్ కార్డ్ ఎలా ఉంది, ఆ తర్వాత సాఫ్ట్ మార్కర్స్ ఆఫ్ క్రోమోజోనల్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా అంటే డౌన్ సిండ్రోమ్ అలా ఏమైనా ఉన్నాయంటే అది మనకి ఎన్టీలో లేదా ఇన్లో కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. అండ్ టీఫాలో జనరల్గా మనకి బేబీ జెండర్ కూడా టీఫాలో తెలిసిపోతుంది. బట్ దెన్ మన కంట్రీలో పర్మిట్ లేదు కాబట్టి మనకి అది చెప్పరు ఆర్ మనకి తెలియనివ్వరు. టీఫా స్కాన్ మ్యాండేటరీ అంటే అవును, ఖచ్చితంగా చాలా చాలా మ్యాండేటరీ. బికాజ్ ఇందులో మనకి నేను చెప్పాను కదా, ఆ బేబీ పొటెన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్నీ తెలిసిపోతాయి అనమాట. అండ్ బెటర్ మెడికల్ ప్లానింగ్ అండ్ కేర్ కోసం మనకి హెల్ప్ అవుతుంది. టీఫా స్కాన్ చేసుకున్నప్పుడు ఏమున్నా సరే దాని అకార్డింగ్లీ మనకి డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఈ స్కాన్ మాత్రం మిస్ చేయకుండా మనం చెక్ చేసుకోవాలి. అక్కడ అంత పెద్ద స్క్రీన్ ఉన్న మార్హాన్ అయితే డాక్టర్ స్క్రీన్ చూస్తాడనమాట. అదేం ఫ్యాసినేషను, డాక్టర్ అలా బటన్స్ ప్రెస్ చేస్తూ అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు కదా, సో అదంతా అబ్జర్వ్ చేస్తూ బేబీని అక్కడ చూస్తాడు. అండ్ నా స్కాన్ వరకు వస్తే ఫస్ట్ టైంలో కొన్ని చెక్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. బికాజ్ మన బేబీ డిజైర్డ్ పొజిషన్లో ఉండాలి. అంటే ఏదైతే ఆర్గన్ చెక్ చేస్తున్నారో ఆ ఆర్గన్స్ అన్ని కూడా చక్కగా విజిబిలిటీ ఉండేలాగా ఉండాలన్నమాట. సో బేబీ పొజిషన్లో లేదు కాబట్టి మళ్ళీ కాసేపు బయట వెయిట్ చేయమన్నారు. సో అలా ఇంకా మేము బయటికి వచ్చి పిల్లలు ఇలా స్నాక్స్ తింటూ, లిటరల్గా మేము వెళ్ళినప్పుడు హాస్పిటల్ మొత్తం ఖాళీ ఉండే అనమాట. సో పిల్లలు అటు ఇటు గెంతుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఆర్ రౌండ్ 2 అనమాట. ఈసారి మా అక్క రాలేదు బికాజ్ టూ మచ్ క్రౌడ్ అయిపోతుంది స్కాన్ రూమ్లో, డాక్టర్కి డిస్టర్బింగ్గా ఉండకూడదు అని చెప్పి. సో అయాన్ అండ్ అర్హాన్ మాత్రమే వచ్చారు. అండ్ నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చో, నేను ఎక్కడ కూర్చోవాలి, నువ్వు అక్కడ కూర్చోాలని చెప్పి అందులోనే వాళ్ళ డిస్కషన్ టైం మొత్తం సరిపోయింది. ఆ తర్వాత స్కాన్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లలకి ఏంటంటే బేబీతో ఇంటరాక్ట్ చేయాలి, ఆ బేబీ ఈ పార్ట్ ఏంటి ఆ పార్ట్ ఏంటి అని ఫుల్ ఒక రేంజ్లో ఎక్సైట్మెంట్ ఉండే అనమాట. వాళ్ళకి చెప్పాను స్కాన్ రూమ్లో కొంచెం క్వైట్ ఉండాలి బికాజ్ డాక్టర్ ఫోకస్ చేసి బేబీ ఆర్గన్స్ మొత్తం చెక్ చేయాలని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు అంతా ఎక్సైటెడ్ ఉండే. దే వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ప్లే విత్ ద బేబీకి ఏదో చెప్తున్నారు, రాక్ పేపర్ సీజర్స్ అంటున్నారు. దే వర్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ ద బేబీ అనమాట. చూడడానికి చాలా క్యూట్ ఉండే. బట్ మళ్ళీ కొన్ని ఆర్గన్స్ చెక్ చేయడానికి మా బేబీ పొజిషన్లో లేకుండే. సో డాక్టర్ మళ్ళీ బయటికి వెళ్ళి కాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఒక 15-20 minutes తర్వాత పిలుస్తాను అన్నారు. వాట్ ఈస్ దిస్? మా పిల్లలకైతే లిటరలీ ఒక పిక్నిక్ లాగా ఉండే అనమాట ఆ రోజు. బికాజ్ హాస్పిటల్ చాలా ఎంటీగా ఉండే, అప్పుడే కొంచెం క్రౌడ్ రావడం మొదలుపెట్టారు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయారు కాబట్టి అక్కడ ఫ్రెష్ జ్యూస్ దొరుకుతుంది. సో మా అక్క వెళ్ళి ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చింది అండ్ పిల్లలు ఎక్సైటింగ్గా వాళ్ళ జ్యూస్ తాగేశారు. సో రౌండ్ 3కి నేను మాత్రమే వెళ్ళాను అనమాట. బికాజ్ చాలా తక్కువ, ఇంకా లైక్ ఒక 5 minutes అయిపోయేది ఉండే. రౌండ్ 3కి వెళ్ళినప్పుడు అప్పుడు మొత్తం ఆర్గన్స్ చెక్ చేసుకున్నాక డాక్టర్ నాకు బేబీని చూపించారు, లైక్ ఫుల్ ఫ్లెష్డ్. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ జెండర్ రివీల్ అయ్యేటట్టు మాత్రం చూపించారు. బట్ దెన్ బేబీ మొత్తం ఫేస్, హ్యాండ్స్ అవన్నీ కూడా, ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ కూడా చక్కగా ఫర్ అ మదర్ టు ఎక్స్పీరియన్స్ అది చూపించారనమాట. మా పిల్లలు అది మిస్ అయిపోయారు. ఇంకా అక్కడ నుంచి వచ్చిన వెంటనే డాక్టర్ని విజిట్ అవ్వకముందు నా వైటల్స్ చెక్ చేసుకున్నాను. యాజ్ యూజువల్ బీపీ, వెయిట్ చెక్ చేసుకోవడం అదంతా చేసుకొని. అండ్ టు మై సర్ప్రైజ్ నేను యాక్చువల్లీ ఫెబ్లో షుగర్ తినడం ఆపేశాను అనమాట. అండ్ జాన్లో వెళ్ళిన స్కాన్లో నేను 90+ ఉండే అండ్ ఫెబ్లో చేసుకున్న స్కాన్కి నేను 89 అయిపోయాను. షుగర్ ఒకటి ఆపేస్తే మన హెల్త్కి కానివ్వండి ఆర్ మన కడుపులో ఉన్న బేబీ కూడా చాలా మంచిది. సో ఎవర్ సిన్స్ 4th of Feb నేను షుగర్ ఆపేశాను అనమాట. బట్ దెన్ ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, షుగర్ టెస్ట్ చేసుకున్నానని చెప్పి, గ్లూకోజ్ టెస్ట్. అప్పుడు అల్హమ్దుల్లా అంతా నార్మల్ అయితే డైలీ 1 spoon ఆఫ్ షుగర్ కాఫీలో కలుపుకొని తాగుతున్నాను. బట్ ఆ టైంలో అంతా కూడా నేను ఉట్టి స్టీవియానే వాడుతుండే. అండ్ ఇప్పుడు డాక్టర్ కూడా ఓకే అన్నారు దట్ ఐ కెన్ హ్యావ్ 1 cup ఆఫ్ కాఫీ షుగర్ వేసుకొని. బట్ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ నా డయట్లో కొన్ని మార్పులు చేర్పులు అవన్నీ చేశాను. ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. నా టీఫా స్కాన్ రిపోర్ట్స్, డాక్టర్ ఏం చెప్పారు, అంతా ఎలా ఉండే అదంతా కూడా నేను వీడియో ఎండ్లో మీ అందరితో షేర్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకుండా. బికాజ్ యూల్ గెట్ టు సీ అ లాట్ అండ్ నో అ లాట్ అనమాట. ఈ స్కాన్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, నా బేబీ ఇప్పుడు బేబీ నెంబర్ 2 స్టేటస్ అండ్ ఆర్గన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయని చెప్పి. సో చూసారు కదా, దిస్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ అల్హమ్దుల్లా చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను. అర్హాన్, మా అక్క వీళ్ళందరూ విట్నెస్ చేయడం. బికాస్ అయాన్ అండ్ మా అక్క ఫస్ట్ టైం బేబీని ఇలా లైవ్గా స్కాన్లో చూశారు. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి
నా టీఫా స్కాన్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ మీరు చూస్తారు నా స్కాన్ రిపోర్ట్స్. కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు నా స్కాన్ రిపోర్ట్స్ చూస్తారు. సో చాలా మందికి అంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. స్కాన్ చేసే ప్రాసెస్ కానివ్వండి, ప్రాసెస్ కాదు, ఆ స్కాన్ రిపోర్ట్లో రాసే ఏమంటారు ఆర్డర్ కానివ్వండి, అదంతా కూడా. సో బేసిక్గా సర్విక్స్ లెంత్ మెజర్ చేస్తారు కదా, అది వచ్చేసి 3.47 సెంటీమీటర్స్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మొత్తం మీకు ఉంటుంది. ప్లాసెంటా ఫండల్ పోస్టీరియర్ లికర్ నార్మల్ అండ్ సింగిల్ డీపెస్ట్ పాకెట్ 5.4, umbilical cord 2 arteries and 1 veil. ఆ తర్వాత ఫీటల్ యాక్టివిటీ అల్హమ్దుల్లా ఇస్ ప్రెసెంట్. అండ్ కార్డియాక్ యాక్టివిటీ వచ్చేసి అంటే బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 147 BPM ఉంది. సో ఈ హార్ట్ రేట్ కూడా ప్రతిసారి డిఫర్ అవుతుంది. మీరు ప్రీవియస్ స్కాన్స్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది దట్ ప్రీవియస్లీ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందని చెప్పి. ఆ తర్వాత బేబీ బోన్స్ అవన్నీ కూడా ఎలా ఫామ్ అయి ఉంది ఇందులో మొత్తం చెక్ చేస్తారు కాబట్టి దాని మెజర్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నేజల్ బోన్ అవన్నీ ఫామ్ అయ్యాయి అని చెప్పి. అండ్ నేజల్ బోన్ వచ్చేసి 5.9 mm అల్హమ్దుల్లా అండ్ ఇట్ ఇస్ ప్రెసెంట్. ఆ తర్వాత ఫీటల్ అటానమీ హెడ్ వచ్చేసి రైట్ లాటరల్, ఆ తర్వాత నెక్, స్పైన్, ఫేస్, థోరక్స్, హార్ట్, అబ్డామెన్ ఇవన్నీ కూడా అంటే బేబీకి సంబంధించి ఈ టైంకి ఏమేమి ఆర్గన్స్ ఫామ్ అవుతాయి, దాని సైజెస్ ఎలా ఉంది, దాని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, దాని మీద మొత్తం డీటెయిల్ ఉంటుంది అనమాట. యాజ్ ఐ సెడ్ ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు. వీడియో పాజ్ చేసి కావాలంటే యూ కెన్ జస్ట్ క్రాస్ చెక్. సో నేను టీఫా స్కాన్కి వెళ్ళింది 20 weeks 1 dayకి. అండ్ అల్హమ్దుల్లా మిగతా అంతా కూడా నార్మల్గా ఉంది. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు డాక్టర్ చెప్పారు అల్హమ్దుల్లా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి. ఆబ్వియస్లీ నేను అర్హాన్ స్కాన్స్తో యాజ్ యూజువల్ చెక్ చేసుకున్నాను. అర్హాన్ స్కాన్కి ఈ స్కాన్ రిపోర్ట్స్కి అర్హాన్ స్కాన్ రిపోర్ట్స్కి కొంచెం అటు ఇటుగా తేడాగా ఉంది. బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. అంటే కపుల్ ఆఫ్ చిన్న నంబర్స్ అటు ఇటు ఉంది తప్పితే అల్హమ్దుల్లా మిగతా అన్నీ కూడా ఇస్ వెరీ మచ్ నార్మల్ అండ్ సేమ్. సో క్రాస్ చెక్ చేసుకోవద్దు అని నేనే ప్రతిసారి చెప్తాను, బట్ అది మనకి ఉంటుంది ఎంత మనం వద్దు కాదు అనుకున్నా కూడా. సో అలా నేను ఇంటికి రాగానే ఫస్ట్ అర్హాన్ స్కాన్ ఈ స్కాన్ మొత్తం చెక్ చేసుకుంటాను అనమాట. మేబీ మనం ఎంత వద్దు అనుకున్నా మనకి లైఫ్లో ఏదైనా జరిగితే ప్రీవియస్లీ ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్ కానివ్వండి ఆర్ ఏమైనా బిటర్గా మనం టేస్ట్ చేసి ఉంటే దట్ విల్ కీప్ హిట్టింగ్ అస్. సో మేబీ దానివల్లే ఆ ఫియర్ వల్ల, లేదా మనం ఫస్ట్ టైం మామ్ అయితే లైక్ నేను అర్హాన్ టైంలో బికాస్ ఐ వాజ్ అ ఫస్ట్ టైం మదర్, నేను మా చెల్లి స్కాన్స్తో అలా చెక్ చేసుకునేదాన్ని అనమాట. బట్ అంటే ఇలా అందరికీ ఉంటుంది ఫీలింగ్, నాకున్నట్టు ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కాబట్టి నా ఈ స్కాన్ వీడియోస్తో మీ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పి ప్రతిసారి వ్లాగ్ చేస్తూ ఇదంతా కూడా మీ అందరికీ షేర్ చేస్తుంటాను. ఐ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండే అండ్ మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉండే అని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి ఏమేమి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, డాక్టర్ని ఏమైనా అడగాలనుకున్నా నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ విజిట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా అదంతా డాక్టర్ దగ్గర అడిగి తెలుసుకొని మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.